నమస్తే, మీరు చూస్తున్నారు రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం వికోట పలంనేరు పూల మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకునే ముందు ఈరోజు వికోట మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చింది, ధరలు నిన్నటి కంటే పెరిగాయా తగ్గాయా దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇకపోతే ఈరోజు వికోట మార్కెట్లో స్టాక్ అనేది నిన్నటి కంటే ఎక్కువగా రావడం అయితే జరిగింది. ఇక ధరల విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోట మార్కెట్లో ధరలు అమాంతంగా తగ్గిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు వికోట మార్కెట్లో కేజీ ఎల్లో బంతిపూలు వచ్చేసి బస్తా 100 రూపాయలతో నుండి కేజీ 22 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీ పోవడం అయితే జరిగింది. ఇక ఆరెంజ్ విషయానికి వచ్చేసరికి ఆరెంజ్ కూడా కేజీ 5 రూపాయలతో నుండి 22 రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ 1 క్వాలిటీ పోవడం అయితే జరిగింది. ఇక రోజా పూల విషయానికి వచ్చేసరికి రోజా పూలు కూడా కేజీ పైన 50 రూపాయల నుండి 60 రూపాయలు తగ్గిన పరిస్థితి అయితే ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు వికోట మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి 10 రూపాయలతో నుండి 70 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీలో పోవడం అయితే జరిగింది. 1-2 బ్యాగులు మాత్రమే 62 రూపాయలు 65 రూపాయల దాకా పోవడం అయితే జరిగింది. మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయని చెప్పుకోవచ్చు. ఇక చామంతి పూల విషయానికి వచ్చేసరికి చామంతి పూలు కూడా అమాంతంగా రేట్లు అనేవి తగ్గిపోయినాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు వికోట మార్కెట్లో కేజీ చామంతి వచ్చేసి మనకు కేజీ 30 రూపాయలతో నుండి 160 రూపాయలు 170 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీ పోవడం అయితే జరిగింది. మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా నిన్న ఆర్డర్ కృతిక పండుగ అయిపోవడంతో అమాంతంగా రేట్లు అనేవి తగ్గిపోయాయని కూడా మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది. ఇక ధరలు అనేవి ఎంతవరకు పెరగచ్చు అనేది మేము గ్యారంటీ ఇవ్వలేము అనే పరిస్థితి అయితే ఉంది అని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది. ఇక రేపు నెల 7వ తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది కాబట్టి ఆ తర్వాత ఏమైనా రేట్లు అనేవి కొద్దిగా పెరగచ్చు అని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరుగుతుంది. అందాక ఇదే రేట్లు అయితే ఉంటాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక పలంనేరు విషయానికి వస్తే పలంనేరులో కూడా ఇవే రేట్లు అయితే కొనసాగాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రత్యేకంగా రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా వీడియోస్ అంతా కూడా చిత్రీకరించి రైతుల కోసం ప్రత్యేకంగా అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఇక రైతులందరూ కూడా చూసిన తర్వాత మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకురా అంటే ప్రత్యేకంగా లైక్ షేర్ చేయమని చెప్తున్నా అంటే ఈ సమాచారం అనేది ఇంకొంతమంది రైతులకి వ్యాపారస్తులకి చేరాలంటే మీరు లైక్ కానీ షేర్ కానీ చేస్తే ఈ సమాచారం ఇంకొంతమందికి వెళ్ళేదానికి అవకాశాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్రతిరోజు ఉదయం 11:05 వికోట మార్కెట్లో రోజా పూల యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక 12 గంటలకి బంతిపూల యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.